హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదిగోండి నేను డాబా పైకి అయితే వచ్చేసానండి వీడియోస్ పెడతాకే. ఇంక ఈరోజు అయితే మా చిన్నాడు బడుసు అయితే వచ్చిందండి. ఇంక నేను ఈరోజు చికెన్ కర్రీ బిర్యానీ అయితే చేశానండి. మా మా ఆయన గారికి అన్నదమ్ములు అయితే ముగ్గురండి. ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు అండి. మా పెద్ద ఆడపడుసు అయితే ఉన్న ఊర్లోనే ఉంటుందండి. మా చిన్న ఆడపడుసులు ఇద్దరు వేరే ఊర్లో ఉంటారండి. ఇంక ఇక్కడ మా మరిది గారు అయితే మా ఇంటి పక్కనే ఉంటారండి. ఇంకా మా మామయ్య గారు ఉన్న ఇల్లు చూపించాను కదండి, అక్కడైతే మా చిన్న మరిది గారు ఉంటారండి. ఇంకా మేమైతే ఇంతేనండి. కుటుంబంలో మా మరిది గారిని, మా ఆడబడుచుల కుటుంబాలన్నీ నేనైతే తర్వాత అయితే మీకు చూపిస్తానండి. ఇంక ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ అనేది ఎలా ఉండని ఏంటనేది చూడండి, వీడియోస్ అయితే పెడుతున్నానండి. నేను ప్రతిరోజు వీడియోస్ ఇలా డాబా పైకి అయితే వచ్చేసి ఇక్కడైతే పెడతానండి. నేను మా పెద్ద ఆడపడుచు ఇక్కడ ఉన్న ఊర్లోనే ఉంటుందండి. మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు అవన్నీ మొత్తం అన్నీ చూపిస్తానండి. నేను మా పెద్ద ఆడపడుచుని వాళ్ళ పిల్లల్ని చూపిస్తానండి. నేను మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని చూపిస్తానండి. మా పుట్టే వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది మీకు చూపించానండి. ఇప్పుడు మా అత్త ఏపోలో మా ఆడపడుచుల్ని, మా మధ్య గారిని అందరినీ చూపిస్తానండి నేను. ఇంకా మా అబ్బాయి మా కోడలు అయితే ఇంటికైతే వచ్చారండి. ఇంకా వాళ్ళకైతే 5వ నెల అయితే రాలేదు కదండి, ఇంకా ఇక్కడికైతే తీసుకురాలేదండి. ఇంక ఈ నెలాఖరుకు అయితే తీసుకొచ్చేస్తామండి. అందుకని ఇంక ఇప్పుడు ఇంటికైతే వచ్చారండి. వాళ్ళ అత్తయ్య వచ్చిందని. ఇదిగోండి చికెన్ కర్రీ అయితే అయిపోయినట్టేనండి. కొత్తిమీర వేసేసుకున్నానండి లాస్ట్గాను. కొత్తిమీర వేసుకుని మసాలా కూడా వేసేసుకున్నానండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ అలా వండుకుంటే. ఇదిగోండి పక్కన అయితే అన్నం అయితే వండేసుకుంటున్నానండి. కొంచెం బిర్యానీ కూడా ఇంకా చిన్న స్టవ్ మీద అయితే బిర్యానీ కూడా పెట్టేసుకున్నాను. ఇదిగోండి బిర్యానీ కూడా వచ్చేసింది. ఇంకా అక్కడైతే చికెన్ కర్రీ, అన్నం అయితే ఆ స్టవ్ మీద వండుకుంటున్నాను. బిర్యానీ అయితే ఇక్కడ వండుకుంటున్నాను. ఈ బిర్యానీ కూడా అయిపోయినట్టే. ఇదిగోండి ఇదేనండి ఎదురుగా ఉన్నదే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అండి. అదిగోండి మా పెద్ద ఆడపడుచు అండి, ఆవిడ అక్కడ నుంచుని ఉందండి. ఇదిగోండి ఇక్కడ కూర్చున్న అమ్మాయి అయితే మా చిన్న ఆడపడుచు అండి. ఇంకా అక్కడైతే మా అబ్బాయి అయితే భోంచేస్తున్నాడండి. ఇదిగోండి మా మామయ్య గారు అయితే ఇంకా బాబుని అయితే ఎత్తుకున్నాడండి. అదిగోండి బాబుని ఎత్తుకున్న మా మామయ్య గారండి. మా మామయ్య గారిని బాగా ఈసారి అయితే ఇంకో వీడియోలో అయితే చూపిస్తానండి. నేను మా మామయ్య గారిని చూపించి ఇల్లు కూడా చూపిస్తానండి మీకు. మా ఇటేపు పక్కన రోడ్లోనైతే మా ఇల్లు, మా మధ్య గారి ఇల్లు ఉంటుందండి. ఎదురుగా మా మామయ్య గారి ఇల్లు ఉంటుందండి. దగ్గరేనండి. 4 అడుగులు అయితే మా మామయ్య గారి ఇల్లు వచ్చేద్దండి. మా ఇంటికి దగ్గరేనండి. ఈసారి అయితే నేను ఇల్లు అయితే చూపిస్తానండి మీకు. డాబా పై నుంచి అయితే మా మామయ్య గారి ఇల్లు అయితే చూపించాను కదండి. మా అత్తయ్య గారు అయితే ఇంకా ముగ్గురు ఒకే దిక్కున ఉండాలని అసలు మమ్మల్ని ఎక్కడికి పంపకుండా ఇక్కడెక్కడే దగ్గరగానే ఉంచిందండి. అందుకే మేము ఇక్కడే ఈ స్థలంలోనే మా చిన్న మరిది గారు,
మా 2 పెద్ద మరిది గారు మేమైతే ఇక్కడే కట్టుకున్నామండి. మా చిన్న మరిది గారు అక్కడ కట్టుకున్నారండి. ఇదిగోండి ఈవిడ మా పెద్ద ఆడపడుచు అండి. మా పెద్ద ఆడపడుచు అయితే ఉన్న ఊరేనండి. పాప మా లాస్ట్ ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అండి. ఈరోజు ఊరు నుంచి అయితే వచ్చారండి. నేను రేపు వీడియోలో మొత్తం అన్నీ పెడతానండి. నేను వాళ్ళందరినీ చూపిస్తానండి. మీరా అక్కడ మట్టి తోలేసారు ఎలా అరుపు కట్టలేదు. ఒక 20 రోజులు అరుపు కట్టాలి. చెప్పింది రోడ్డు మీద కానీ మరి ఇది ఎక్కడ తెచ్చుకున్నావు చేసా అక్కడ అయిపోయింది. ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాడు. గమ్మున అయిపోద్ది అన్నావు కదా. అయిపోయింది అక్కడ 1 గంటకి అయిపోయింది. అది ఉంటాను అన్నది. ఏం బుక్ చేశాడట అజయ్? ఏదో బుక్ చేసి ఇంటికైతే పంపించేశాడండి మా అబ్బాయి. మరి ఏంటనేది తెలుస్తలేదు. రెండు ఉన్నాయా? సొట్లు పడిపోని తీయి కవర్లు పొయ్యి. ఇవి బాదం కస్టర్డ్ పౌడర్ ఇది అంటారు కదా, అవి బుక్ చేసినట్టు ఉన్నాడు. జ్యూసులు చేయొచ్చని. రెండు ఒకటేనా వేరే వేరే? రెండు ఒకటే. ఇది బాగా సొట్టది పడిపోతుంది. బాగా నొక్కుడు పడిపోయింది. ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని దానిమ్మ గింజలు, చక్కెర గీడి అరటిపళ్ళు ఇవన్నీ వేసుకోవాలి. ఇంత పిల్లోడు ఎలాగుంటాడంటావా? కరెంటు పోయింది, చాలా చూడబట్టలేదు కరెంటు. ఇప్పుడే ఎండకు తిరిగి వెళ్ళాడు మరి.